నమస్కారం. నవరాత్రులు అంటే గుర్తొచ్చేది ఆ 9 రోజుల పండుగ సందడి. కాని ఆ 9 రాత్రుల వెనుక, ఒక్కో దేవత వెనుక ఎంత శక్తివంతమైన కథలున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం పండుగ కాదండి, ఆదిశక్తి యొక్క ఒక్కో అద్భుతమైన రూపాన్ని మనం తెలుసుకునే ఒక ప్రయాణం. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ దివ్య గాథలోకి ప్రయాణిద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు నవరాత్రులు ఎందుకు మొదలయ్యాయో చూద్దాం. ఆ తర్వాత పార్వతీదేవి యొక్క మొదటి 3 రూపాల కథలోకి వెళ్దాం. అక్కడ్నుంచి ఆమె విశ్వసృష్టికర్తగా ఎలా మారింది, అలాగే ఆమెలోని అత్యంత భయంకరమైన, ప్రశాంతమైన రూపాల మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం. చివరగా ఈ 9 రూపాల వెనుకొన్న అసలైన సందేశం ఏమిటో చర్చిద్దాం. రైట్, మొదటి ప్రశ్న. అసలీ 9 రోజుల వేడుకకు మూల కారణం ఏంటి? మనం నవరాత్రి అంటున్నాం కదా, అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు ఒక మహాయుద్ధం జరిగిందనమాట. ఎవరి మధ్య? ఒకవైపు ఆదిశక్తి దుర్గాదేవి, మరోవైపు అహంకారానికి, చెడుకు ప్రతిరూపమైన మహిషాసురుడు. ఈ యుద్ధంలో అమ్మవారు సాధించిన విజయమే నవరాత్రి. ఇది కేవలం ఒక కథ కాదండోయ్, మనలో ఉండే చెడుపై మనం ఎలా విజయం సాధించాలో చెప్పే ఒక గొప్ప స్ఫూర్తి. ఇక మన అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. పార్వతీదేవి తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించిందో చెప్పేవి ఈ తొలి 3 రూపాలు. తనెవరో తెలుసుకోవడం, తన ప్రేమ కోసం తపించడం, తన వాళ్లని కాపాడుకోవడం అన్నీ ఈ రూపాల్లో చూస్తాం. మన ప్రయాణంలో మొదటి రోజు మనం పర్వతపుత్రిక అయిన శైలపుత్రి అమ్మవారిని కలుసుకుంటాం. ఆ పేరులోనే అంతా ఉంది కదూ. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఆమె పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తె కాబట్టి ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. సింపుల్. హిమవంతుని కూతురిగా పుట్టినా ఆమె కథ అసలు తన ముందు జన్మనుంచి మొదలవుతుంది. దక్షుడి కూతురు సతిగా తన భర్త అయిన శివుడికి అవమానం జరగటంతో ఆత్మహుతి చేసుకుంటుంది. ఆ తర్వాతే ఆమె శైలపుత్రిగా అంటే పార్వతిగా తిరిగి జన్మిస్తోంది. శివుడిని మళ్లీ తన భర్తగా పొందాలనే ఆమె సంకల్పానికి, ఆమె ప్రయాణానికి ఇదే మొదటి అడుగు. ఇక రెండవ రోజు దృఢ సంకల్పానికి అసలైన నిర్వచనం బ్రహ్మచారిణి దేవిని కలుసుకుందాం. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించే సాధ్వి అని అర్థం. ఒకే ఒక్క లక్ష్యం, శివుణ్ణి భర్తగా పొందాలి. దానికోసం రాజకుమారి అయినా సరే అన్ని సుఖాలను వదిలేసి కఠోరమైన దీక్షను చేపట్టింది. నారద మహర్షి సలహా ఇస్తాడు, నువ్వు శివుణ్ణి పొందాలంటే తపస్సు చేయాలి అని. అంతే, పార్వతీదేవి వేల సంవత్సరాలు ఎండ, వాన, చలి దేనికి వెరవకుండా ఘోర తపస్సు చేస్తుంది. ఆమె దీక్ష మనకి ఏం నేర్పుతుందంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎంతటి పట్టుదల కావాలో చూపిస్తుంది. 3వ రోజుకి వచ్చేశాం. ప్రశాంతంగా, ప్రేమగా ఉండే పార్వతి తన వాళ్లని కాపాడుకోవడానికి ఎంత శక్తివంతంగా మారుతుందో చూసే రోజుది. ఆ రూపమే చంద్రఘంట. ఆమె నుదుటిమీద ఒక అర్ధచంద్రుడు ఉంటాడు. అది అచ్చం గుడిలో ఉండే ఘంట ఆకారంలో ఉంటుందట. అందుకే ఆమెకు చంద్రఘంట అని పేరు. అది కేవలం అలంకారం కాదు, ధైర్యానికి, నిర్భయత్వానికి చిహ్నం. ఇక ఇక్కడ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శివుడి పెళ్లి కదా, అందమైన వరుడుగా వస్తాడనుకుంటే ఆయన తన భూత ప్రేత గణాలతో ఒంటె నిండా బూడిద పూసుకుని భయంకరమైన అఘోర రూపంలో వస్తాడు. అది చూసి పార్వతి తల్లిదండ్రులు, బంధువులు భయంతో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు తనవాళ్లని ఆ భయం నుంచి బయటపడేటానికి సౌమ్యులాలైన పార్వతి ఒక్కసారిగా రౌద్రరూపమైన చంద్రగంటగా మారుతుంది. అప్పుడు శివుణ్ణి వేడుకుంటుంది, స్వామీ, దయచేసి సుందర రూపంలోకి రండి అని. ఇది మనకేం చెప్తుందంటే, ప్రేమ ఎంత మృదువుగా ఉంటుందో, అవసరమైతే అదే ప్రేమ మనల్ని కాపాడడానికి అంతే శక్తివంతంగా మారుతుందని. ఓకే, ఇప్పటిదాకా పార్వతి వ్యక్తిగత ప్రయాణాన్ని చూసాం. ఇప్పుడు ఆమె ఈ విశ్వాన్ని సృష్టించే తల్లిగా, దుష్టులను శిక్షించే దేవతగా ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ విశ్వం, ఈ గ్రహాలు, నక్షత్రాలు ఏమీ లేవు. అంతా శూన్యం, గాఢమైన చీకటి. ఆ చీకటిని తన ఒక్క చిరునవ్వుతో పారద్రోలిన దేవతే 4వ రోజు మనం పూజించే కూష్మాండాదేవి. ఆమె పేరుకు చాలా లోతైన అర్థముంది. ఖూ అంటే చిన్మ, ఊష్మ అంటే శక్తి లేదా వెచ్చదనం, అండ అంటే బ్రహ్మాండం. అంటే ఈ విశ్వమనే బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆదిశక్తి ఆమె. అద్భుతం కదూ? పురాణాల ప్రకారం ఈ సృష్టి మొత్తం ఆమె చిరునవ్వునుంచే పుట్టింది. చివరికి సూర్యుడికి కూడా వెలుగునిచ్చే శక్తి ఆమెనట. అందుకే ఆమెను ఈ జగత్తుకు ప్రాణశక్తి అంటారు.
సూర్యుడి మధ్యలో నివసిస్తూ ఈ విశ్వానికి శక్తిని పంచుతుందని నమ్ముతారు. 5వ రోజు మనం అమ్మవారిలోని మాతృత్వాన్ని చూస్తాం. ఆ రూపమే స్కంధమాత. స్కంద అంటే కుమారస్వామి లేదా కార్తికేయుడు, మాత అంటే తల్లి. దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని కనిపిస్తుంది. ఈ రూపం మాతృప్రేమ యొక్క శక్తిని, ఆ ప్రేమలోని నిర్భయతను చూపిస్తుంది. తల్లి ప్రేమ ఎంత సున్నితంగా ఉంటుందో అవసరమైతే అంతే రక్షణగా కూడా నిలుస్తుందని ఆమె రూపం మనకు చెబుతుంది. 6వ రోజుకి వచ్చేశాం. ఇప్పుడు మనం న్యాయం కోసం, ధర్మం కోసం అవతరించిన ఒక యోధురాలిని కలుసుకోబోతున్నాం. ఆమె కాత్యాయనిదేవి. మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోయినప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆ ముగ్గురి నుంచి ఒక మహా తేజస్సు పుడుతుంది. ఆ తేజస్సులన్నీ కలిసి ఒకే మహాశక్తిగా మారతాయి. ఆ శక్తే కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించడం వల్ల కాత్యాయనిగా ప్రసిద్ధి చెందింది. ఆమె అవతారమే అధర్మాన్ని అంతం చేయడానికి. ఇక మన కథ క్లైమాక్స్కొచ్చింది. ఇక్కడ మనం ఒకే శక్తి యొక్క 2 పూర్తి భిన్నమైన రూపాలను చూస్తాం. ఒకటి విధ్వంసానికి ప్రతీక అయితే మరొకటి అంతులేని శాంతికి చిహ్నం. 7వ రాత్రి మనం కాళిరాత్రిని పూజిస్తాం. చీకటిని, అజ్ఞానాన్ని, భయాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన, శక్తివంతమైన రూపం ఈమెది. చూడటానికి భయంగా ఉన్నా ఆమె తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇక్కడ జరిగే పరివర్తన అద్భుతం. రాక్షసులతో భీకరంగా పోరాడిన తర్వాత అమ్మవారి శరీరం కాలరాత్రిగా నల్లగా మారిపోతుంది. అప్పుడు శివుడు ఆమెను సరదాగా కాళీ అని పిలుస్తాడు. ఆ మాటతో నొచ్చుకున్న ఆమె బ్రహ్మకోసం తపస్సు చేసి ఆయన సలహా మేరకు మానస సరోవరంలో స్నానం చేస్తుంది. అంతే, ఆ పవిత్ర జలాల్లో మునగగానే ఆమె శరీరం వర్ణించలేని తెల్లని కాంతితో మెరిసిపోతూ మహాగౌరిగా మారుతుంది. దీని అర్థమేంటంటే మనలోని చీకటిని, చెడును నాశనం చేసుకున్నాకే అసలైన స్వచ్ఛత, శాంతి మనకు లభిస్తాయి. మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. మరి 9 రూపాయల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన సారం, అసలైన తత్వమేమిటి? ఒక్కసారి గమనిస్తే ఈ నవదుర్గలు వేరువేరు దేవతలు కాదు, ఒకే స్త్రీ శక్తి యొక్క విభిన్నమైన పార్శ్వాలు. ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని శైలపుత్రిలా తనను తాను తెలుసుకోవడంతో మొదలుపెట్టి, బ్రహ్మచారిణీలా పట్టుదలతో లక్ష్యాన్ని పెట్టుకుని, చంద్రఘంటాలా ధైర్యంగా అడ్డంకులను ఎదుర్కొని, కూష్మాండాలా సృజనాత్మకతతో కొత్తదనాన్ని సృష్టిస్తూ, స్కందమాతలా ప్రేమను పంచుతూ, కాత్యాయనిలా న్యాయం వైపు నిలబడి, కాళరాత్రిలా తనలోని చెడును నాశనం చేసుకుంటే చివరికి మహాగౌరిలా స్వచ్ఛమైన శాంతిని పొందుతారు. ఇదే ఈ నవదుర్గల ప్రయాణం మనకు నేర్పే గొప్ప జీవితపాఠం. ఇంతద్భుతమైన గాథలు విన్నారు కదా? మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఏ రూపం మీ జీవితానికి, మీ లక్ష్యాలకి బాగా కనెక్ట్ అయింది? ఏ రూపం మిమ్మల్ని ఎక్కువగా స్ఫూర్తికి గురిచేసింది? ఒక్క క్షణం ఆలోచించండి. మరో అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.